నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. అలాగనే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. అలాగనే చాలామంది దాకా ఇది రీచ్ అయ్యే వరకు మీరు కొంచెం సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే కిందనున్న హైప్ బటన్ను కూడా నొక్కవలసిందిగా కోరుతున్నాను. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే, అమరావతి ఆర్థిక హబ్ నేడు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల శంకుస్థాపన. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అమరావతిలో నిర్మాణం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన. పాల్గొనున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. ఎల్ఐసి, ఎస్బీఐ, ఎన్ఐఏసిఎల్తో పాటు పలు బ్యాంకులు కార్యాలయాలు. కొలువుదీరనున్న 6,514 మంది ఉద్యోగాలు. రాజధానిలో ఫైనాన్స్ డిస్ట్రిక్టు పనులు వేగవంతం. 3 విభాగాలుగా 27.8 ఎకరాల భూమి కేటాయింపు. సిబ్బంది నివాసాలకు 11.5 ఎకరాలు. ఈ ఆర్థిక హబ్బు ఇట్లాగే ఇంతకుముందు 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్న సమయంలో నవనగరాల నిర్మాణం అన్నారు. అందులో ఇక ఒకటి ఫైనాన్షియల్ నగరం ఒకటి ఉంటుంది, జ్యుడిషియల్, ఇట్లాగా నవనగరాలు అన్నారు. అవన్నీ దాదాపుగా పక్కకు పోయినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన లేటుకు కావచ్చు, ఇప్పుడు రైతుల్లో ఉన్న ఆందోళనకు కావచ్చు, ఈరోజు కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు రైతులతోటి మళ్ళీ రెండోసారి భూసేకరణ కోసం వాళ్ళతోటి చర్చలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఆ రోజు నుంచి ఇది కంటిన్యూస్గా నడుచుంటే కనుక రైతులకి ఇంత కష్టం ఉండేది కాదు, మరి గవర్నమెంట్ కూడా అనుకున్న పని చేయడానికి వీలుగా ఉండేది. రాజధానిలో రానున్న సంస్థలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డు, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్, ఎల్ఐసి, ఎన్ఐఏసిఎల్. ఇక ఈనాడులో రైతులతోటి మాట్లాడింది బాగా ప్రముఖంగా వేశారు. 2వ దశ భూసేకరణ తప్పనిసరి. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా, మున్సిపాలిటీలాగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. ఇన్ని జేఏసీలు ఎందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వటానికి కానీ, చర్చలు చేయటానికి కానీ కనీసం ఈ ప్రభుత్వంలో సీఎం అన్న ఒక ఇనిషియేటివ్గా ఒక అడుగు తీసుకోవటం, లేకపోతే దాని మీద ఒక కమిటీని వేయటం, ఇలాంటివి జరిగినాయి. నాకేం తెలియదని 3 రాజధాని బిల్లు, సిఆర్డీఆర్ రద్దు బిల్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఒక్క రైతును కూడా కలిసిన పాపాన్ని పోలేదు. ఇంకా ఆ రాజధాని గ్రామాల్లో గుండా సచివాలయానికి వెళ్లాల్సి వస్తుంది. వెనక నుంచి దొడ్డిదారిని కూడా నిర్మాణం చేసుకున్నాడు ఆ రోజుల్లో. వీళ్ళ ఎవరి మొహాలు నేను చూడదలుచుకోలేదండి అని ఆ దొడ్డిదారిని వెళ్ళే ప్రయత్నం చేశాడు. కనీసం ఒక్కసారి పిలిచి మాట్లాడటానికి కూడా నోచుకోలేదు ఆ రోజున రైతులు. ఇక రోజా కానీ మిగతా వాళ్ళు వెళ్తున్న వాళ్ళని ఆపినా కూడా పెయిడ్ ఆర్టిస్టులని ఇంకొకటని అడ్డమైన గోలంతా చేశారు ఆ రోజు. రాజధాని అమరావతి కోసం 2వ దశ భూసేకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు భూములు లేవని, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూములు అవసరం అని ఆయన తెలిపారు. ఇవన్నీ వస్తే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 2వ దశ భూసేకరణ రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. రాజధాని రైతులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో రైతుల సమస్యలు, వారి డిమాండ్లను సావధానంగా విన్నారు. సానుకూలంగా స్పందిస్తూనే రైతులు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియా ఎక్కడం, అంతర్గత విభేదాలతో సమస్యలను జటిలం చేయడం సరికాదని శుతిమెత్తంగా హెచ్చరించారు. అమరావతి రైతుల్లో అన్ని జేఏసీలు ఉండటమే ఐకమత్యం కొరవడిందనడానికి నిదర్శనం అన్నారు. అందరూ ఒకే తాటిపై ఉండాలని స్పష్టం చేశారు. రైతులందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని సీఎం సూచించారు. కొత్త జిల్లాల గురించి: ఇష్టం కొంచెం కష్టం. కొత్త జిల్లాల మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన.
మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే, కానీ కనిగిరి డివిజన్లో కలపటం గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత. ఇట్లా కొన్ని చిన్న చిన్న వ్యతిరేకతలు ఉన్నాయి. మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం, నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి. మడకసిరి డివిజన్పై సంతృప్తి, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం. గన్నవరం, పెనుమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వినతి. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేక చిక్కుముళ్లకు తెచ్చిపెట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సరిదిద్దుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయంపై కొన్ని చోట్ల హర్షం వ్యక్తం అవుతుండగా మరికొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కేంద్రాలు కు దగ్గరగా అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు, మండలాలను పక్క జిల్లాలో ఇతర రెవెన్యూ డివిజన్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొన్నిటిని మార్చకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభ్యంతరాలుంటే చెప్పండి. కొత్త జిల్లాలపై ప్రాథమిక గెజిట్ విడుదల, 3 కొత్త జిల్లాలు, 5 డివిజన్లు, 1 మండలం ఏర్పాటు. 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ నేరుగా జిల్లా కలెక్టర్కే పంపవచ్చు. ఇక తిరుమలను తలపించేలా ఆలయం, 260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆ దేవదేవుడి సంకల్పంతోనే రాజధానికి ఆ పేరు. ఆయన అప్రతిష్ట తెచ్చే పని చేయను. భూములు ఇచ్చిన రైతులు కృతజ్ఞతాభివందనాలు. సీఎం. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా రాజధాని అమరావతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం కృష్ణానది పక్కన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. 260 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను 2.5 ఏళ్లలో పూర్తి చేయాలి అని టీటీడీని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలో వెంకటాయపాలెం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం 10:55 నుంచి 1:30 గంటల మధ్య ద్వితీయ చతుర్ద్వార్ధ మహాప్రాకారం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఇక విశాఖకు డేటా సెంటర్ల వెళ్లువ. ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు తాజాగా అదే బాటలో రిలయన్స్ కంపెనీ. నిన్న రిలయన్స్ వస్తుందని ఈనాడులోనే చూసాం. ఈ రోజున ఆంధ్రజ్యోతి రిలయన్స్ కంపెనీ గురించి ఇప్పుడు ఇందులో రాస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో సంప్రదింపుల్లో మరికొన్ని సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన మెటా. ఇప్పటికే 3.65 గిగావాట్ల ఒప్పందాలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం, పలు కంపెనీలకు భూ కేటాయింపులు పూర్తి. ఇప్పుడు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు అన్నీ గొంతు మీదకి తెచ్చిపెడుతున్నారు. అదేమి ఉండదు, దాంట్లో ఉండే పెద్ద గోడౌనే, 300-400 వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఏమి రావు అనే దగ్గర నుంచి ఆ గూగుల్ డేటా సెంటర్ అసలు తెచ్చింది నేనే అంటే ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ ఇది కూడా తెస్తారా? వాళ్ళే తెస్తారా? అది కూడా ఇస్తారో చూడాలి. ఆ రోజు నుంచి గుడివాడ అమర్నాథ్ని బయటకు రానియకుండా చేసేశారు. గుడివాడ అమర్నాథే ఫస్ట్ దీనికి ఇది గూగుల్ డేటా సెంటర్ ఓ పెద్ద గోడౌను, ఇందులో ఏముండవని చెప్పింది. ఇక దాని మీద మాట్లాడటానికి ఇక ఎవరు బయటకు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాగానే ఆయన నేలకు మడతేశాడు. ఇక టీటీడీలో తొలి అరెస్టు. కల్తీ నెయ్యి కేసులో అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అదుపులోకి. తిరుపతిలో అరెస్టు, నెల్లూరులో ఏసీపీ కోర్టుకు డిసెంబర్ 10 వరకు రిమాండ్. వైవీపీఏ చిన్న అప్పన్న లింకులో సుబ్రహ్మణ్యం. నెయ్యి సరఫరాదారులు వివరాలు చేరవేత. బోలేబాబా నెయ్యి కల్తీ అని తేలిన గప్చెప్పు. ప్రతిఫలంగా లక్షల సుబ్రహ్మణ్యం చేతికి. కేసులో A29గా చేర్చిన సిట్ అధికారులు. ఇది ఇలా ఉంటే ఈ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ అలా పెట్టాడు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. గత 10 ఏళ్లలో నెయ్యి సరఫరాపై విచారణ చేపట్టాలి. నేడు సిఐడి విచారణకు వెళ్తా వైవి సుబ్బారెడ్డి. మొన్న ఆయన ఇంటికే సిట్ వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని వెళ్ళే ముందు లై డిటెక్టర్
ప్రతి ఒక్కళ్ళకి ఇదొకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది. చేసేది చేసేయటం, ఆ తర్వాత మేము దానికైనా సిద్ధం, దీనికైనా సిద్ధం అంటే ఏదో అది నిజం అనుకుంటారని కాబోలు. టెక్ భారత్ సాకారం. జెన్జెడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు. అంతరిక్ష రంగ విస్తరణకు అంకుర సంస్థల అండ. ప్రపంచంలో మనది మూడో అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ. హైదరాబాదులో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంకొకటి పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి కూడా సన్నాహాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్టు. లడ్డు వ్యవహారంలో అరెస్ట్ అయిన ఇందాక అందరి జ్యోతిలో చూసిందే. దూసుకొస్తున్న ద్విత్వ. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను 30న తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం పైకి. నేటి నుంచి 4 రోజులు భారీ వర్షాలు. మోంతా తుఫాన్ అయిపోయింది, ఇక ద్విత్వ. ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన సైనార్ తుఫాను ముప్పు తప్పిందనుకుంటే ద్విత్వ రూపంలో మరో తుఫాన్ రాష్ట్రం పైకి దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తా, రాయలసీమ పంటలకు నష్టం కలుగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం అర్ధరాత్రి తరువాత వాయుగుండంగా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా మారింది. దీనికి యమన్ దేశం నుంచి సూచించిన ద్విత్వాగా భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. తుఫాను 10 గంటల నుంచి తుఫాను గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలైకు 170, పుదుచ్చేరికి 570, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 30వ తేదీన ఉదయానికి తమిళనాడు కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకు, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు సీఎంలు ఉచితాలపై పునరాలోచించాలి. పెమ్మరాజు దర్గా కామేశ్వరరావుకు భారత జ్యోతి పురస్కారాన్ని అందిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేల మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర. ఈ ఫోటోలో ఇక్కడ చూడవచ్చు. తెలుగులో పాలనకు మాటిచ్చారు, అమలు చేయండి. డాక్టర్ పీడీకే రావు యువతకు ఆదర్శం కావాలి. భారత జ్యోతి పురస్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మన మాతృభాష పరాయి భాషగా మారిపోతుంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక సభలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాటిచ్చారు. తెలుగులోనే ఉత్తర్వులు ఇస్తాం, పాలన సాగిస్తామని. దాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తు తరాలు మరో ముప్పు పొంచి ఉంది. అదే ఉచితం. ఉచితాలు ఇస్తూ పోతే ప్రజలు సోమరులవుతారు. ఇది దేశ భవిష్యత్తుకు పెను ప్రమాదం. ఈ రెండింటిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించాలి అంటూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హితవు పలికారు. తెలుగులోనే ఉత్తర్వులు, దాంతోపాటుగా ఉచితాల మీద. ఈ ఉచితాలు అనేవి చాలా ఈజీగా అధికారం తీసుకొచ్చి పెడతాయి. కానీ వాటి మీద పునరాలోచించుకోవాలి, వాటిని వద్దు, వాటిని తీసేయాలి అని అంటే ఇక ఎవరు దాని మీద ఏం చేయగలుగుతారు? ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు. జగన్కు రైతు పక్షాన మాట్లాడే అర్హత లేదు. ఎవరికైనా ఎవరి పక్షానైనా మాట్లాడవచ్చు. వాళ్ళకి అర్హత లేదని
మీకు లేదని వాళ్ళు అంటారు, వాళ్ళకి లేదని వీళ్ళు అంటారు. మాట్లాడదలుచుకుంటే. కాకపోతే ఏంటంటే వైసీపీలో దరిదాపుగా వాళ్ళు ఏం చేసినా ఒక ప్లాంటెడ్గా ఉంటుంది, ఒక ప్లాన్ ప్రకారంగా ఉంటుంది. ఆ ప్లాన్లే చాలా వరకు వాళ్ళని దెబ్బతీసేది. ఇదిగో ఇలాంటి మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పరకామణిలో చోరీపై నాకు తెలియదు, నేడు సిట్టు విచారణకు హాజరవుతా, వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. పరకామణిలో చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు తనను విచారణకు పిలిచినందుకు శుక్రవారం విజయవాడలో హాజరు కాబోతున్నట్టు రాజ్యసభ సభ్యుడు తీతీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పరకామణిలో దొంగతనాల గురించి తనకు తెలియదని చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పరకామణిలో కానుకల చోరీ కేసులో ఉన్న రవికుమార్ స్వామివారికి విరాళంగా ఇచ్చిన ఆస్తులు దొంగతనం ద్వారా వచ్చాయని మాకు తెలియదు. దాత ఇచ్చే విరాళాలు బోర్డు ముందు పెట్టినప్పుడు అవి స్పష్టంగా ఉన్నాయా లేదా అని వాటిని స్వీకరించవచ్చా అని చూసి మాత్రమే ఆమోదిస్తాం. అందులోనూ అదే జరిగింది. నెయ్యి పరకామణి విషయంలో నేనే తప్పు చెయ్యలేదు. అధికారులు తయారు చేసిన అంశాలు బోర్డు ముందుకు వస్తే సభ్యులు అభిప్రాయ ప్రకారమే మేము నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు. ఇప్పుడు రవికుమార్ డాలర్లు చోరీ చేస్తా పట్టుబడ్డాడు. దాని మీద అప్పుడు ఎస్విగా విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న మొన్న చనిపోయిన సతీష్ కుమార్ కంప్లైంట్ కూడా పెట్టాడు పోలీసులకి. ఆ విషయంలో ఇతను డాలర్లు చోరీ చేస్తున్న రవికుమార్ అని తేలిపోయింది. ఆ తేలిపోయిన తర్వాత ఆ కేసు ఏమైందనేది కూడా చూడకముందే రవికుమార్ కొన్ని ఆస్తులని నేను దానం చేస్తానన్నట్టుగా వీళ్ళతోటి చెబితే అది ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు ఏమిటి, విజిలెన్స్ ఆఫీసర్ తోటి ఏం జరగబోతోంది, ఇది రేపు దీనికి మీద ఏం ఆశిస్తున్నాడు అనేది విషయం వీళ్ళకి ఖచ్చితంగా తెలియదండి. బుర్రకు బుద్ధున్నవాడు ఎవరికైనా సరే ఈ విషయం మీద తెలుస్తుంది. పట్టుబడిన వ్యక్తి వచ్చి నేను ఫలానాది దానం చేస్తాను అంటున్నాడంటే దాని వెనక ఒక ప్లాన్ ఉన్నట్టే లెక్క. మొత్తంగా వీళ్ళే ప్లాన్ చేసి దాన్ని మాకేం తెలియదు, ఎవరన్నా ఇస్తే తీసుకుంటామండి, అది టీటీడీలో తీసుకోవట్లేదా అంటే ఈ రోజుకే చెబుతారు. నిన్న మరి 9 కోట్లు నిన్న టీటీడీకి దానం చేశారని పెద్ద హెడ్లైన్ చేశారు కదా, మరి ఈరోజు మేం చేసిన దాంట్లో తప్పేంటి అంటారు. ఆ తప్పు చేయటం వేరు, తప్పుని ఆ రకంగా జరిగే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవటం వేరు. యాక్చువల్గా అయితే ఆ రవికుమార్ మీద చర్యలు తీసుకోవటానికి మరి ఈ బోర్డు నుంచి కానీ లేదు పోలీసు వైపు నుంచి కానీ ఎన్ని రకాల సూచనలు ఉన్నాయో అవన్నిటినీ వీళ్ళు అమల్లో పెట్టుకోవాలి. కాదు అని చెప్పి ఆయన దగ్గర నుంచి బోర్డులో పెట్టి మరి మీటింగ్లో పెట్టి మరి కొన్ని ఆస్తుల్ని స్వామివారి పేరు రాయిచ్చారనుకోండి, దాని వెనక ఏం జరగబోతుంది అని అంటే జరిగింది కదా ఆల్రెడీ. అది వెళ్ళి లోకాయుక్తలో రాజీ కుదుర్చుకోవటం, అసలు ఆ రవికుమార్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియకపోవటం. వైకుంఠ ద్వార దర్శనాలు ఈ డిప్పుకు తొలి రోజే 4.60 లక్షల మంది నమోదు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి రోజు 3 రోజులు ఆన్లైన్ ఈ డిప్పుకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా గంటలోనే రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి మొత్తం 4.60 లక్షల మంది నమోదు చేసుకోగా డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య భారీగా ఉండనుంది. డిసెంబర్ 2న ఈ డిప్పులో టోకెన్లు పొందిన భక్తులు ఫోన్ ద్వారా సందేశం పంపి డిసెంబర్ 30 నుంచి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారు. మిగిలిన 7 రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సందర్శనం కల్పించడంతో పాటు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్లో కోటా విడుదల చేస్తారు. ఇక ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో 6 నెలలు. అగ్నిమాపక సిఐడి విభాగాల్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. 2026 మే 26 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ సిఎస్ కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సిఐడి సంజయ్ ఈయన ప్రస్తుతం ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన మీద సస్పెన్షన్ ఇంకొన్నాళ్ళు పొడిగించారు. చంద్రబాబు నాయుడిని 10 సంవత్సరాల పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అప్పుడు ఏఏజీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ ఇక్కడ విజయవాడలో ఒక ప్రెస్ మీటు, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక ప్రెస్ మీటు, తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఒక ప్రెస్ మీటు, వచ్చి రాని ఇంగ్లీషు నాకు అది నేను కాదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డే చెప్పాడు, నాకు హిందీలో ఏం రాదండి, ఎదరాయే అంటాం తప్ప నాకేం రాదని పెద్ద జోక్ కూడా వేశాడు అక్కడ. తీరా చూస్తే అందరూ అగ్నిమాపక ఫైర్లో ఆయన అవకతవకలు పాల్పడ్డాడు అని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. దాని మీద ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలన్నీ చేసి ఇక తప్పని పక్షంలో ఆయనే తనంతట తానుగానే లొంగిపోయాడు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఆ కంపెనీ పెట్టారా? ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న ఒక సునీల్ రెడ్డిని సిట్టు విచారణ చేసింది. దాని పర్యవసానాలు ఇక నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే గత 2.5 నెలలుగా చూస్తుంటే ఈ లిక్కర్ స్కామ్ మీద పెద్దగా అప్డేట్లు ఏం లేవు. దాంతోపాటుగా మిథున్ రెడ్డి బెయిల్ కావచ్చు, గోవిందప్ప బాలాజీది వీళ్ళ బెయిల్ కావచ్చు. ఇప్పుడు ఆ బెయిల్ ఏసీబీ కోర్టు మీద ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు తిరిగి లొంగిపోవటాన్ని తాత్కాలికంగా ఆపమని సుప్రీంకోర్టు ఇచ్చి ఇక మేము విచారణ చేసి తేలుస్తాం అని చెప్పారు. అందుకని ఇక వీళ్ళు లొంగిపోయే పని లేదు. మీ సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్టు ప్రశ్నల వర్షం, పొంతం లేని సమాధానాలతో వైకాపా అధికారంలోకి వచ్చాక 2020, 2021, 2022 సంవత్సరాల్లో మీరు మొత్తం 6 కంపెనీలు ఏర్పాటు చేశారు. 3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగి ఆ తర్వాత వాటి నుంచి వైదొలగడానికి కారణం ఏమిటి? మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములు మళ్లింపు కోసమే ఈ సంస్థ నెలకొల్పారా? మీతో వీటిని ఎవరు పెట్టించారు అంటే వైకాపా అధినేత జగన్ అత్యంత సన్నిహితుడు, అతని తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడతారనే పేరున్న నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారించారు. ఆయా కంపెనీల ద్వారా ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైకాపా హయాంలో వాటి ద్వారా ఎంత మేర లావాదేవీలు జరిగాయి, ఆయా సంస్థలు బ్యాంకు ఖాతాల్లో ఎక్కడి నుంచి సొమ్ము వచ్చాయనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు నోరు వెప్పకుండా మౌనం వహించినట్లే సమాచారం. హార్డ్ డిస్క్ పత్రాల విశ్లేషణలో వెల్లడైన అంశాలు ఆధారంగా క్వశ్చన్లు. సునీల్ రెడ్డి డైరెక్టర్గా గతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, గ్రీన్ కార్ట్ మీడియా ఎల్ఎల్పి, వయోలేటా ఫర్నిచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పి, జెనిసిస్ కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు సెప్టెంబర్ 1న సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదు, విశాఖపట్నంలో 5 చోట్ల ఈ 10 కంపెనీల్లో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషించారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా సునీల్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన పొంతం లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇది ఈ విధంగా ఉంటే సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షిలో హైలైట్ అంశం ఏంటంటే, నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు, దళితుడిగా పుట్టడమే నా తప్ప నాయుడుగా పుట్టాల్సింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక హోమ్ గార్డ్ వీడియో. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాటపై సమాచారం ఇచ్చానని వేధింపులు, తాగుబోతులను అరెస్టు చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించారు. అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తానంటున్నారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను బెదిరిస్తున్నారు. నన్ను డిఎస్పీ ఆఫీసుకు పిలిపించి హెడ్ క్వార్టర్కు అటాచ్ చేశారు.
కలకలం రేపుతున్న హోంగార్డ్ సెల్ఫీ వీడియో. అది హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశారు. అది ఈయనకు నచ్చలేదు. మరి ఇక వేరే ఏముంటుంది అనేది అది కొత్తగా ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. ధాన్యం దళారుల భోజ్యం. పంట కొనుగోలులో పూర్తిగా చేతులు ఎత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం. మిల్లర్లు దళారులు ఇష్టారాజ్యానికి పచ్చజెండా. వీళ్ళ ఏడుపులు ఇంతే ఉంటాయి. దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను సిఐడికి సమన్లు ఇచ్చింది. ఇక ఆ విషయం మొదలుపెట్టుకుని దళితుడిని వేధిస్తున్నారు. ఆ దళితుడే చెయ్యాల్సిన పని అంతా చేశాడు కదా. అప్పుడు కూడా ఆయన దళితుడే. రఘురామకృష్ణరాజుని ఆయన అరెస్ట్ చేసి మరి కస్టోడియల్ టార్చర్ పెట్టినాడు కూడా పివి సునీల్ కుమార్ దళితుడే. ఆ రోజు చేయవలసిన పని అంతా చేస్తే ఈ రోజున దళితుడిని వేధిస్తున్నాడని ఎట్టంటారు? ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఆయన కోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు ప్రాథమికంగా దాన్ని ప్రూవ్ చేశాడు. దాని మీద ఇప్పుడు పూర్తి విచారణ జరగాలి. విచారణకు నోటీసులు ఇస్తే అది దళితుడి వేధింపు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతి తెలివితోటి అన్ని కొంప ముంచుకుంటాడు. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. అదే జరిగితే ట్రయల్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినవి కాదు. నన్ను ప్రతివాదిగా చేర్చుకుని నా వాదన వినండి. హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుబంధ పిటిషను నేడు విచారణ జరపనున్న ధర్మాసనం. ఎక్కడ 14. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. అదే జరిగితే ట్రయల్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం అక్రమ కేసులో అప్రూవర్లుగా మారతామని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడైన అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ దొడ్డ వెంకట సత్యప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈయన ఫస్ట్ ఆయన దగ్గర ఉన్న గన్మ్యాన్ తోటి ఒక కేసు పెట్టించి సిట్ అధికారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సిబిఐ వివేకానంద రెడ్డి కేసు విచారణ చేస్తున్నప్పుడు అప్పుడు విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్ మీద నిందితులు వెళ్ళి కేసు పెడతారు. అప్పుడు కేసు పెట్టుకుంటారు. ఇక దాంతోపాటు ఈయన కూడా అట్లాంటిదే. ఆయన గన్మెన్లు వాడుకొని ఈయన ఆ రోజు అక్రమంగా డబ్బు రవాణా చేశాడు. అందులో పట్టుబడ్డారు. వాటిని గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన వాళ్ళతోటి గన్మెన్ తోటి కేసు పెట్టించే ప్రయత్నం చేశాడు. అది వల్ల కాలేదు అనుకోగానే ఇంకొక వెంకటేష్ నాయుడిని తీసుకొని ఇద్దరూ కలిసి శ్రీలంక వెళ్ళిపోవటానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తే లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి దొరికిపోయారు వీళ్ళు. ఆ రోజున అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే అక్కడి నుంచి ఈ జైలు నాదేనన్నట్టుగాను మా మామే ఈ జైలు నడిపేది ఏమనుకుంటున్నారు అని ఇష్టానికి ఆయన టైం కాని టైంలో కిచెన్లోకి పోయి భోజనం పెట్టుకొని తింటాం. కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు పెద్ద పెద్ద అరుపులు, కేకలు, బయట మీడియా ముందు అసలు ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ చేసి చివరాఖరికి ఇదిగో ఇక్కడికి వచ్చి ఆగింది. ఈయనకే బెయిల్ ఇవ్వద్దని కొంతమంది పిటిషన్లు వేస్తుంటే ఈయన వేరే వాళ్ళ కేసుల్లో పిటిషన్లు. వీరిరువురి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 28వ తేదీన హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెవిరెడ్డి తాజా పిటిషన్ దాఖలు చేశారు. వాటిలోని ముఖ్యాంశాలే ఇవి. మద్యం అక్రమ కేసులో 2, 3 నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారి ముందస్తు బెయిల్ పొందితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే అది కేసుతో పాటు ట్రయల్పై సహనిందితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వేసుకుంటే సిట్ వేసుకుంటుంది, లేకపోతే సిఐడి వేసుకుంటుంది. ఈయన అందులో ఒక నిందితుడిగా ఉండి నన్ను ఇరికించటానికే ఇది అని వేసుకుంటాం. ఇది కొత్త ట్రెండ్ అనమాట. ఇక దాదాపుగా ఇవి మన 3 వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.